హైదరాబాద్ శంషాబాద్ బహదూర్గూడ భూముల విషయంలో రైతుల ఆందోళన ఉద్రిక్తతలకు దారితీస్తుంది. నిరసనలకు దిగిన రైతులు పోలీసుల కళ్లలో కారం కొట్టారు, రాళ్లు కుర్చీలు విసిరారు. ఘటనలో చేవెళ్ల డీసీపీ గౌతమ్ యోగేష్ తో పాటు పలువురు సీఐలు గాయపడ్డారు. బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు కోసం సేకరించిన స్థలంలో కంచె వేసేందుకు వెళ్లిన రెవెన్యూ హైడ్రా అధికారులకు రైతులకు మధ్య వాగ్వాదం జరిగింది. 650 ఎకరాల భూమికి హైడ్రా సాయంతో కంచె వేసేందుకు వచ్చిన అధికారులను రైతులు అడ్డుకున్నారు. అధికారుల తీరును నిరసిస్తూ రైతులు నినాదాలు చేశారు. ఉదయం నుంచి ఆందోళన కొనసాగిస్తున్నారు. శాంతియుతంగా నిరసన తెలపొచ్చని, దాడులు సరికాదని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అయితే పరిహారంపై తేలే వరకు ఉద్యమం ఆగబోదని రైతులు చెబుతున్నారు. 500 గజాల భూమి సరిపోదని, 1000 గజాలు 20 లక్షల పరిహారం కావాలని రైతులు తేల్చి చెబుతున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి మణికంఠ అందిస్తారు. మణికంఠ, నిర్వహిస్తున్నారు అసలు వీళ్ళ ఎందుకు ఈ ధర్నా నిర్వహిస్తున్నారు, అసలు వీళ్ళ డిమాండ్స్ ఏంటో అనే దానిపై కూడా మనం అడిగే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, అసలు మీరు ఎందుకు ఇంత చీకట్లో కూడా మీరు నిరసన చేపట్టారు? అసలు మీ డిమాండ్స్ ఏంటి? మీరు పట్ట ల్యాండ్ తెలుస్తారా గవర్నమెంట్? ఫస్ట్ ఒక నక్షా షేత్వార్ టీప్ అని ఉంటుంది కదా సార్, దాని ప్రకారం మీకు గవర్నమెంట్ ల్యాండ్ పట్ట ల్యాండ్ తేల్చిన తర్వాత ల్యాండ్ కాడికి రండి. మీరు అది తేల్చకుండా ఎందుకు వస్తున్నారు సార్? షేత్వార్ ఉంది, కాసర ఉంది, టీపాన్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి సార్. అన్నిటికీ పట్టాలకు అరుగులం మేము. మాకు ఇన్ని రోజు పట్టాలు లేకుండా మబ్బి పెట్టినారు. ఇప్పుడు బుల్లెట్ ట్రైన్ అంటని చెప్పి తీసుకుంటా అంటని చెప్తున్నారు. ఈ ఒక 10 రోజుల కింద ఏమైంది సార్, కలెక్టర్ గారు తీసుకుంటాం బాబు మీ ల్యాండ్, మీకు 500 గజాలు ఇస్తాము, మీరు ఇచ్చేసి ల్యాండ్కి వెళ్ళి మా బతుకు తెరివి అక్కడ మేము పూలు పెట్టుకొని వ్యవసాయం చేసుకుంటాము. మేము అందరము యంగ్ ఉన్నాం సార్, మేము చదువుకున్నాం, ఇంటర్మీడియట్గా చేసినాము, మాకు జాబులు రాక మేము ఈ జీవనాధారం చేసుకొని ఉంటున్నాం సార్. మీరు ఇప్పుడు ఇట్లా చేస్తే ఎట్లా సార్ అంటే పైనుంచి ఆర్డర్స్ ఉన్నాయి బాబు, మీరు ఇష్టం ఉంటే తీసుకోరు, లేకుంటే మీ ఇదైతే ఏమైనా ఉంటే ఫైట్ చేసుకోండి, 500 గజాలు అయితే ఇస్తామంట అని చెప్పి అన్నారు సార్. సార్ 500 గజాల కంటే మేము ఒప్పుకోము, మాకు పట్ట పాస్బుక్లు వేయండి అని చెప్పి ఇంటికి వచ్చేసినాం సార్. ఇక అందువల్లతో మేము టెర్రరిస్టామా సార్? మమ్మల్ని కూర్చోబెట్టండి, ఒక్కసారి కాకపోతే 2 సార్లు కూర్చోబెట్టండి గవర్నమెంట్ తోటి, ఓసారి మాట్లాడండి, మా డిమాండ్ ఏందో వినండి. మీరు వినే ఓపిక లేనప్పుడు మేము ఎట్లా చెప్పాలి, ఇంకెవరికి చెప్పుకోవాలి సార్? మీ కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, ఎంఆర్ గారికి మమ్మల్ని కూర్చోబెట్టి మా పరిస్థితి ఫస్ట్ వినండి. మీరు ఇట్లా దౌర్జన్యంగా వచ్చి హైడ్రాన్ పెట్టి ఇవంతా ప్రావరి గౌడలు కూర్చోడము, మా పంట పొలాలు నాశనం చేయడం ఎంతవరకు సమంజనీయం సార్? బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని మీరు వ్యతిరేకిస్తున్నారా? అంటే ఏంటి మీరు? మేమేం వ్యతిరేకించలేము. ఒక ప్రాజెక్ట్ వస్తుందంటే అందరికీ మంచిదే, కాకపోతే మేము వ్యతిరేకించాం. మాకు ఏం చేస్తారు, మాకు లాభం ఏంటి, మా రైతులకు ఏమి ఇస్తారు అని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలా అంటే ఇప్పుడు నష్టపరిహారానికి సంబంధించి మీకు ఆ వివరాలు ఏమి చెప్పడం లేదా, లేదంటే అసలు ఏంటి? అసలు ఏం లేదు సార్, ఒక నోటీస్ లేదు, ఏం లేదు సార్. మీకు 500 గజాలు ఇస్తాం, ఇచ్చేసేయండి ల్యాండ్, ఒక జీవో లేదు, ఏం లేదు సార్. మేము అధికారులను ఎంత అడిగినట్టుగా సమాధానం చెప్పట్లేదు. సరే పోలీసు వాళ్ళు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళకి సహకారం చేస్తున్నారు సార్. పోలీస్ డిపార్ట్మెంట్ రెవెన్యూ వాళ్ళు మీకు ఏమి ఇచ్చినారు సార్? ఒక ఆర్డర్ కాపీ ఉంటుంది కదా సార్,
ఒక ఆర్డర్ కాపీ అయితే ఇస్తారు కదా సార్, అది చూపించండి. అది చూస్తే మేము ఇదంతా తీసేసుకొని ఇంటికి వెళ్ళిపోతాం అని చెప్పినాం సార్. వాళ్ళు నో సమాధానం సార్, ఒక్క సమాధానం లేదు. మేము ఈ ప్రాజెక్టుకు డెవలప్ చేయడానికి మేము వ్యతిరేకత కాదు సార్. కోరుకుంటున్నారు మీరు ఆ ప్రభుత్వంకి అంటే చేరే విధంగా ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా? మాకైతే పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వాలని మాకు ఇన్ని రోజులు ఉండే సార్. ఇప్పుడు దీన్ని చూస్తే మాకు ఈడ ఉంచుతారా, ఈ కరెంటు కూడా లేదు, కరెంటు కూడా లేని పరిస్థితి మాది. ప్రస్తుతానికి ఇక్కడ ఉన్న రైతులంతా కూడా ఒకటే కోరుతున్నారు, తమ డిమాండ్లను ప్రభుత్వం వినాలి, అలాగే ప్రభుత్వం తమకేం చెప్తుంది అనేది కూడా మేము వింటాము, కానీ మాపై అలా అకారణంగా దాడి చేయకూడదంటూ కూడా వాళ్ళైతే చెప్తూ ఉన్నారు.